హాయ్ అండి, వెల్కమ్ టు రాంబాబు గారు అబ్బాయి. ఇవాళ మన ఛానల్లో చికెన్ మంచూరియా చేసుకోవడం ఎలాగో చూద్దాం రండి. చూడండి, నేను పావు కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టిన తర్వాత చిన్న చిన్న పీసుల కింద ఇలా కట్ చేసుకున్నాను మంచూరియాకి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని నేను రెడీ చేసుకున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని సాల్ట్ అనేది వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం అనేది వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక ఎగ్ కూడా వేసుకోవాలి. ఇందులోని ఎగ్ అనేది పడుతుంది. అలాగే సోయా సాస్ ఒక టీ స్పూను వేసుకుంటే కలర్ అనేది మనకి బ్రైట్గా వస్తుంది. చూడండి, ఇలా ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నాను నేను. ఇలాగా ఎగ్ వేసుకున్న తర్వాత ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆ ఎగ్ అనేది ఆ ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఇలాగా చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపేయండి. బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూను మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. నేను కార్న్ఫ్లవర్ ఫస్ట్ వేసుకున్నాను. సెకండ్ది మైదా అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఇలా చూడండి, నేను కలిపినట్టు అలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది మనం పక్కన అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునే లోపు మనం ఆయిల్ అనేది రెడీ చేసేసుకుందాము. ఒక ప్యాన్లో పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలు అనేది తొక్క తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇలా ఫ్రై అనేది చేసేసుకోవాలి. మరి డీప్ ఫ్రై అనేది చేసుకోకూడదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోకూడదు. కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుంది. ఇలా చికెన్ ముక్కలు వేసేసుకొని కొంచెం అటు ఇటు కూడా మనం లైట్గా వేపుకుంటే సరిపోతుంది. బాగా డీప్ ఫ్రై అనేది చేయకండి. ఎవరు కూడా డీప్ ఫ్రై చేసుకోకూడదు. కొంచెం లైట్గా ఇలా ఫ్రై అనేది చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మీకు ఇంకా దగ్గరగా చూపించాలంటే ఇంకో చూడండి, ఇలా దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా తీసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం చూసారా, ఇలా గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇలా అయితే తీసేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా రెసిపీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. కంపల్సరీ ట్రై చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ అందరూ కూడా చూడండి. ఇలా ప్లేట్లో అనేది తీసేసుకున్నాను. నేను మొత్తం ఇలా ఫ్రై అనేది చేసేసుకున్నాను చికెన్ అంతానే. తర్వాత ఒక ప్లేట్లో ఒక ఆనియన్, ఇందాడ ఎల్లుల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, అది కొంచెం కరివేపాకు, 4 చిల్లీ ఇలా కట్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలి. ఇది మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక ఆయిల్ వేసుకొని కొంచెం ఆ ఎల్లుల్లిపాయ కట్ చేసింది ఫ్రై చేసేసి చూడండి, ముందు ఎల్లుల్లిపాయ వేసాను. తర్వాత కరివేపాకు వేసాను, పచ్చిమిరకాయలను, తర్వాత ఆనియన్ కూడా వేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆనియన్ గోల్డ్ కలర్లో వచ్చేయాలి మనకి. చూసారా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం సాల్ట్ అనేది మళ్ళీ వేసుకున్నాను. అందులో కొంచెమే వేసుకున్నాను కదా, ఇందులో మళ్ళీ కొంచెం సాల్ట్, గ్రీన్ చిల్లీ, టమాటా సాసు, సోయా సాసు కొంచెం అనేది వేసుకోండి. మనకు ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కదా. కొంచెం వెనిగరు, ఒక టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోండి. ఇవి వేసుకొని బాగా కలుపుకోండి. చూసారా, ఇలాగనేది కలిపేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని చాలా ఈజీ అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మన రెస్టారెంట్ స్టైల్లో అనేది వస్తుంది. మన స్నాక్స్ కింద కూడా తినచ్చు. ఇది కొంచెం చికెన్ పొడి ఉంటుంది కదా, చికెన్ మసాలా పొడి, అది కూడా కొంచెం వేసాను నేను. కొన్ని టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆ హీట్ అవుతాయి కదా వాటరు, ఒక 5 మినిట్స్ అనేది బాగా కలిపేసుకొని
ఆ వాటర్ హీట్ అయిన తర్వాత చూడండి ఎలా వచ్చిన తర్వాత ఆ చికెన్ ముక్కలు మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకొని ఇలా మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలండి, మళ్ళీ లేదంటే మాడిపోద్ది, అడుగు పెట్టేస్తుంది. అలా కాకుండా అది ఆయిల్ దగ్గరికి అయ్యి డార్క్గా అయ్యేదాకా కూడా మనం కలుపుతూనే ఉండాలి. అలాగా చూడండి దగ్గరికి అనేది అయిపోయింది కదా, చూడండి ఇవన్నీ మనకు రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది కదా. దగ్గరికి కలుపుకొని ఇలాగనేది మన ప్లేట్లో